దేవుని నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా పేరు శైలజ, వరంగల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇంతకుముందు కూడా ఒకసారి నేను సాక్ష్యం చెప్పినాడు, ఇది ఇంకొక సాక్ష్యం అండి. మరలా ఒకటి కాదు, 3 సాక్ష్యాలు ఇప్పుడు. దేవుని కృపను బట్టి నా కుమారునికి దేవుడు మంచి జాబ్ ఇచ్చినాడు. ఇది యుఎస్ఏలో చలి అయితే మైనస్లో ఉంది అని చెప్పినాడు. మమ్మీ మైనస్లో ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది మెట్రోలో వెళ్ళడానికి అన్నప్పుడు జనవరి 1 రోజు ఉపవాసం ఉండి ప్రార్థించున్నాను. ప్రభువా, నా కుమారునికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినందుకు వందనములు, స్తోత్రం అని. దేవుని కృపను బట్టి మరలా సాయంత్రం వరకు నా కుమారుడైతే సాక్ష్యం చెప్పినాడు. మనకు సాయంత్రం ఉన్నప్పుడు వాళ్ళకు మార్నింగ్లో ఆ టైంలోనే వాళ్ళకు మెయిల్ వచ్చిందట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, రిమోట్ వర్కే మీకు ఇస్తున్నామని చెప్పినందుకు దేవునికి వందనములు. దేవునికి ఏమి ఇచ్చి రుణం తీర్చలేము. ఇది ఒక సాక్ష్యం అయిపోయింది. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తె కూడా కెనడాలో ఉంటుంది. కుమార్తెకైతే -35 degrees ఉంటుంది. ఆమెకైతే ఇంకా చాలా చలి. దేవుని కృపను బట్టి ఇంటర్న్షిప్ విషయంలో 2 గంటల ప్రయాణం చేసి వెళ్ళాలి. మమ్మీ చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మరలా ప్రార్థించాను, దేవా నువ్వు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు ప్రభువా అని. ఆమెకైతే ఎక్కడికి వెళ్ళకుండా, ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళకుండా దేవుని కృపను బట్టి మంచి కంపెనీ నుండి నా కుమార్తెకు సర్టిఫికేషన్ వాళ్ళే ఇచ్చిన్నారు. దేవుని నామానికి వందనములు, స్తోత్రములు. ఇంకో సాక్ష్యం ఏంటిదంటే, నా కుమార్తెకు కెనడాలోనే ఆగస్టు నెలలో మేము ఫీజు కట్టినాము. 9th లాస్ట్ డేట్ అయితే 8th రోజు మేము కట్టి ఉన్నాము. దేవుని కృపను బట్టి ఈరోజు మార్నింగ్ అయితే నేను 3:30 ప్రేయర్లో, ప్రభువా నేను మళ్ళొక్క సాక్ష్యం వినాలి అని చెప్పి ప్రార్థించుకున్నాను. ఈరోజు ఎండింగ్ కదా ప్రభువా అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా నా కుమార్తె పొద్దున్నే ఫోన్ చేసి, మమ్మీ కాలేజీలో ఎక్కడ డ్రా వేసిన్నారు, లక్కీ డ్రాలలో నా పేరు కూడా వచ్చింది. ఆ యొక్క ముగ్గురు వస్తారట ప్రతిసారి, మాకు కూడా తెలియదు, పాపకు కూడా తెలియదు. ముగ్గురులలో నా పేరు కూడా వచ్చింది మమ్మీ లక్కీ డ్రాలో. నాకు $300 ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్లో ఇస్తామని చెప్పారు. అంటే 300 అంటే 18,000 నాకు ఇస్తామని చెప్పారు మమ్మీ అని చెప్పింది. దేవునికి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. ఎందుకంటే ఆకాశ పక్షులను పోషించినట్టుగా మమ్మలను పోషిస్తున్న నా దేవుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటాను. కుమార్తె కాడ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుడు 18,000 ఇచ్చాడంటే దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఇలా 3:30 ప్రేయర్ల వలన మేము ఎంతగానో బలపడుతున్నాము. ఏక చేసే అన్న ప్రార్థన వలన, అన్న చెప్పే వాక్యం వలన బలంగా ఇంకా మేము ముందుకు కొనసాగుతున్నాము. వాక్యము చిన్నవాడైన దాంట్లో ఎన్ని మర్మాలు ఉన్నాయో ప్రతిదీ మాకు చెప్తున్నాడు. పొల్లైనను సున్నైనను పోదన్నట్టుగా ఆ పొల్లుకు సున్నాకు కూడా అర్థం చెప్పే రీతిగా దేవుడు ఆ యొక్క సేవకుని వాడుకున్నందుకు దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. ఆ యొక్క సహోదరుని వాళ్ళ పిల్లల్ని కూడా ఇంకా బలంగా వాడుకునేలాగా దేవుడు సాయం చేసినందుకు వందనములు. ఇంకా రానున్న దినాలలో అద్భుతంగా వాళ్ళ కుటుంబం అనేకులకు సాక్షులుగా, అనేకులు సాక్ష్యాలు చెప్పులాగున వాళ్ళు ఆ వాక్యంతో మమ్మల్ని అందరినీ ఇంకా ముందుకు తీసుకెళ్ళినందుకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మాకు ఎలా ఉండాలి, ఎలా ఓర్పు, ఎలా నేర్పు, ప్రతి ఒక్కటి మాకు చెప్తున్నాడు. మేము నేర్చుకుంటున్నాం. ఓర్పు కలిగి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేలాగున ఆయన చెప్పినందుకు దేవునికి మహిమ. ప్రభువా, ఈ యొక్క బిడ్డలను కూడా నువ్వు దీవించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.